ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని వాక్యము మన జీవితంలో జీవము కలిగించేదిగాను, వెలుగును కలిగించేదిగాను ఉంది. అనుదిన మన ప్రయాణములకు, దినదిన జీవితాలకు ఎంతో ప్రయోజనకరమైనదిగా ఉన్నది. అలాగే ఈరోజు కొరకు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన పుస్తకంలో నుంచి 25వ కీర్తన 9వ వచనము. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఈరోజు ప్రభు ఒక విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే నేర్పిస్తాడు అని, నడిపిస్తాడు అని. అవును, మానవ జీవితంలో ఏదైతే నీతి మార్గమో, భక్తి మార్గమో, యథార్థ మార్గమో, ఇవన్నీ కూడా మనుషులకు అర్థం కాకుండా లేదా మనుషులలో కనబడకుండా మిగిలిపోయాయి. అసలు నీతి అనేది ఎక్కడుంది? వెతుకవలసిన పరిస్థితి నేడు దాపురించింది. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, అవిధేయతలు, పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేవాతి దేవుడు మనకు ఆయన వాక్యములో నుంచి మన యొక్క మార్గములు మనకు నేర్పిస్తాడు. మనము నడవడం మనకు నేర్పిస్తాడు. సరి అయినటువంటి మార్గంలో నడవడం ఎలా, ఈ లోక జీవితంలో పడిపోకుండా నడవడం, మన యొక్క ప్రయాణంలో తొట్టిల్లకుండా నడవడం, మన యొక్క ప్రయత్నాలలో తప్పిపోకుండా సాగిపోవడం ప్రభువు మనకు నేర్పిస్తాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీతి మార్గమును, ఆయన సత్యమును మనకు నేర్పించబోతున్నాడు. కాబట్టి ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్య ధ్యానముతో నీవు నింపబడినట్లయితే నీ ఆలోచనలలో, నీ తలంపులలో, నీ యొక్క ఊహలలో ఆయన నీకు ప్రేరణను కలగచేసి తన వాక్యము చేత నీకు ఆయన మార్గాన్ని బోధిస్తాడు. అప్పుడు స్థిరంగా ఉంటాం. నీతి అనేది ఎప్పటికీ కూడా చెడిపోనిదిగా, చెదిరిపోనిదిగా ఉంటుంది. అసత్యము, అవినీతి అనేది తాత్కాలికంగా గొప్పగా ఉండవచ్చు, కానీ స్థిరమైనది, శాశ్వతమైనది మంచితనం, నీతి ఎన్నటికీ కూడా చెడిపోనివి అవే కదా. వాటిని దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. కనుక ఈరోజు ఒక చక్కని మంచి ఆలోచన, శ్రేష్టమైనటువంటి మార్గం, ఒక నూతనమైన దైవ వాక్యానుసారమైనటువంటి చక్కని మార్గాన్ని ప్రభువు నీకు నేర్పబోతున్నాడు. మనస్కరిస్తావా? ఇష్టపడతావా? కోరుకుంటావా? ప్రభువు నీకు దాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకొరకు ప్రార్థన చేస్తాను. మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు నాయనా. ఇదిగో ఈ లోకంలో మేము నడుస్తున్న ప్రయాణంలో ఎక్కడ చూసినా మోసము, అన్యాయము, అక్రమాలు కనబడుతూ ఉన్నాయి. పొరపాట్లు జరుగుతున్నాయి, తొట్టిల్లుగా జరుగుతూ ఉంది ఎన్నోసార్లు. కానీ ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకై వందనాలు. మా జీవితాల్లో మీరు నేర్పిస్తారని, నడిపిస్తారని మాట ఇచ్చినందుకు స్తోత్రం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి జీవితాలకు ఇది ప్రయోజనకరంగా ఉండునట్లుగా, అలాగే వారికి ఒక చక్కని మార్గం దొరికేటట్లుగా, ఒక నీతి స్థాపించబడేటట్లుగా, ఒక చక్కని ఆలోచన, వాక్యానుసారమైనటువంటి మంచి నిర్ణయం, ఒక శ్రేష్టమైనటువంటి తలంపు వారికి దొరికేటట్లుగా, ఆ మార్గాలలో వారు నడవగలిగేటట్లుగా ప్రేరేపించి, ఆత్మ ప్రేరణతో, బుద్ధి ప్రేరణతో, ఆలోచనతో సాగే కృప నీ బిడ్డలకు దయచేయమని, భద్రపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.